రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు గోవాలో జరుగుతున్న విశ్వగురు సమ్మేళనానికి సిద్దిపేట శ్రీ యోగానంద గురూజీ గారు వెళ్లారు. వెళ్లి అక్కడి ప్రజలకు ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రబోధించిన అంగరంగ వైభవంగా పాలతో తీర్చిదిద్దిన రాధాకృష్ణ టెంపుల్ ను సందర్శించారు. రామచంద్రారెడ్డి గారు పీలేరు శాసనసభ్యులుగా ఉండి ఇన్ఛార్జిగా పుంగనూరు నియోజకవర్గానికి కాలు మోపినారు. ఏదైతే 2008లో ఆయన ఇక్కడ పాదం మోపినాడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పుంగనూరు నియోజకవర్గము ఆ రోజు నుండి ఈ రోజు కూడా వీళ్ళ అరాచకాలతో వీళ్ళు దౌర్జన్యాలతో నిత్య మారణ కాండగా ప్రతిరోజు ప్రజలకు మనశ్శాంతి లేకుండా జీవించే పరిస్థితులు ఎదురైతే ఉన్నాయి. ఈరోజు ఆయన మూడోసారి ముచ్చటగా పార్లమెంటు సభ్యుడైనాక ఎన్నికల సమయంలో పుంకాలుగా వాగ్దానాలు చేసి ఆయన విద్యార్హత ఏమో నాకైతే తెలియదు, కానీ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా విఘ్నులు సైతం తల వంచుకునే విధంగా ఆయన మాట్లాడినాడు చాలా మాటలు. అందులో ఉదాహరణకి ఒక్క మాట మీకు చెప్పదలుచుకున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా 3 సంవత్సరాల కాలం ఏమాత్రం అవినీతి అక్రమాలనే మచ్చ లేకుండా సమర్థవంతంగా రాష్ట్రాన్ని ఆ రోజు పరిపాలించిన గౌరవనీయులు పెద్దలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన అన్న మాట మళ్ళీ ఆయన గుర్తు చేస్తా అన్నా. అది ఆయన సంస్కారం. ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్యానల్ స్పీకర్ గా ఉండి కూడా ఆ రోజు మా పార్టీ పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని ఏరా అని సంబోధించిన గొప్ప కుటుంబ నేపథ్యం ఏంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి పెద్దలను ఆయన ఏకవచనంతో మాట్లాడినప్పుడు వారి తల్లి గారైనా ఆయన్ని మందలించింటే బాగుండేది. దురదృష్టం అది కూడా జరగలేదేమో. యావత్ రెడ్డి సామాజిక వర్గం కూడా తలదించుకునే వ్యాఖ్యలు చేసినాడు ఈయన. వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం ఎట్లా సమర్థిస్తారు ఆయన్ని, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. కాకపోతే ఈరోజు గత 15 సంవత్సరాలుగా వీరి తండ్రి గారి నాయకత్వంలో కానీ గడిచిన 10 ఏళ్లలో ఈయన ఎంపీగా ఉన్నప్పుడు కానీ పుంగనూరులో చేసిన అరాచకాలని శ్మశానాన్ని తలపించే విధంగా తయారు చేసిన నేతిగుట్టపల్లి ప్రాజెక్ట్ ని చూసిపోయాక వచ్చిన ఈ మహానుభావుడు ఈయన. వస్తూ ఇక్కడ మా పెద్ద అంబేద్కర్ లాంటి వాడు, మాకు దళిత మేధావి, మా రెడ్డప్పన్న మాజీ ఎంపీ ఆయన ఆశ్రయం కల్పిస్తాడు వీళ్ళకు. ఆయన దగ్గరకు వచ్చి రైతులంతా మా రెడ్డప్పన్న ఇంటి దగ్గర రమ్మన్నారంట. మీ పట్టాలు ఎత్తుకురాండి, మీ పాస్బుక్లు దాండి, మీకు డబ్బు కట్టించేస్తామని. గతంలో ఈయన తెలుసుకోవాలి ఒక మాట, పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన అగ్రకుల సభ్యుడు, నేను ఒక బీసీని. ఆయనకి ఏదైనా అమర్యాద జరిగితే గతంలో మా ఇండ్ల మీద దాడి చేపించి అగ్గిపెట్టించిన మహానుభావులు వీళ్ళ కుటుంబం. మమ్మల్ని భౌతికంగా చంపేస్తారు అట్లా కుటుంబం. వీళ్ళు అందుకో ఆయన్ని గౌరవంగానే సంబోధించాలి, మేము తప్పదు. పైగా ఆయన వెనకాల ధనరాశులు కోట్లు దినపత్రికల్లో రోజు సీరియల్ గా వస్తా ఉన్నాయి. ఆంధ్రజ్యోతి పేపర్ ఎత్తుకున్నా వీళ్ళ కుటుంబ నేపథ్యమే, వీళ్ళు దోచుకున్నది. ఈనాడు పేపర్ ఎత్తుకున్నా ఇదే. ఏదో చిన్న పేపర్లు తెప్పించుకుంటాను, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, మనము ఇట్లాంటివి ఇవి తెప్పించుకున్నా వాటిలో వీళ్ళు అవినీతి పోగొట్టాలి. దాన్ని ఖండించరు వీళ్ళు. దాన్ని మేము కాదండి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దలు కానీ వీళ్ళు ఇంకా తొమ్మిదిలో ఇంకా వీళ్ళ అవినీతి అక్రమాలని పేపర్లు శోధించి పరిశోధించి మీడియాలో పుంకాలకు వస్తాయి. దాన్ని ఖండించాడు ఆయన. ఖండించకపోగా ఈరోజు ఆయన రైతులు రాండి మీకు డబ్బు ఇస్తామన్నాడంట. గతంలో మా పోలీసు అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. సార్ మీరందరూ కూడా బాగా ఆలోచించే ఒక్కసారి వీళ్ళ గురించి తెలుసుకోండి. ఒకసారి చారు సిన్హా గారు ఒక ఎస్పీ మేడం ఉన్నారు. ఆమె ఈరోజు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారి నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ లో దేశాన్ని పరిరక్షించే పనిలో ఉన్నారు. ఇక్కడ పనిచేసిన ఆమె మా జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఆమె. విధి నిర్వహణలో 2 కానిస్టేబుల్ లేదో ఈయనకు మద్దతుగా చేశారని వాళ్ళు సస్పెండ్ చేస్తే ఈయన అప్పట్లో రాజకీయ నాయకులతో రోడ్డు మీద కూర్చోబెట్టారు. తండ్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎస్పీ గారిని ఉద్దేశించి, ఎస్పీ స్థాయి అధికారులు నా దగ్గర 23 మంది జిల్లాకు పనిచేస్తున్నారు, పోలీసులు అయితే 100 మంది నా దగ్గర పనిచేస్తున్నారు అని చెప్పిన వాళ్ళు వీళ్ళు. ఈ రోజు పోలీసు అధికారులు ఇంకా కూడా వాళ్లకు రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళ మాటే వేదవాక్యంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో
స్పష్టంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. అయ్యా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు నేతిగుట్లపల్ల రైతులకు ఎప్పుడు నష్టపరిహారం కట్టించిపోతా ఉన్నారు. అదేవిధంగా సోమల మండలం ఆవులపల్లి దగ్గర మీరు చేసిన అరాచకంతో సృష్టించిన ఆ రిజర్వాయర్ కింద రైతులకి నష్టపరిహారం ఎప్పుడు కట్టించబోతా ఉన్నారు? వాటికి సమాధానం చెప్పండి. ఆ డబ్బులు కట్టివ్వండి, మళ్ళా మీరు అడుగు పెట్టండి పొంగనూరు నియోజకవర్గంలో అని చెప్పి తెలియజేస్తూ నేతిగుట్లపల్ల దగ్గర ఫ్యాన్కి ఓట్లు వేస్తే డబ్బులు ఇస్తామని చెప్పినారంట. వాళ్ళంతా వాళ్ళ మాట ప్రకారం ఓట్లు వేసినారు, వాళ్ళ మాట వాళ్ళు చెల్లించుకున్నారు. అందుకోసమని వాళ్ళు సామరస్యంగా డబ్బులు అడిగేదానికని ఇక్కడికి ఎంపీ గారి దగ్గరకు వస్తే వీళ్ళు ఆల్రెడీ మారిన ఆదాయాలు బాటిళ్ళు, రాడ్లు, ఈ కట్లు, తుంటకట్లు ఇలాంటివంతా తెచ్చుకొని రాళ్ళు కానీ మూటలు తెచ్చుకొని ఎంపీ గారి ఇంట్లో పెట్టి మేము సామరస్యంగా రైతులతో వస్తా ఉన్నాం, ఏమింటే వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తామని చెప్పినారంట. అది ఏం దాని పరిస్థితి అడిగి కనుక్కున్నామని చెప్పినాం. ఇదే కాకుండా గోపిశెట్టిపల్లి దగ్గర ఒక ఫ్యాక్టరీ కడతా ఉన్నారు. దానికి 68 ఎకరాలు 70 ఎకరాలు వాళ్ళకి ఇచ్చినారంట. దాంట్లో బండిబాట్లు కానీ స్కెచ్ లో బండిబాటు ఉంది, 20 అడుగుల బండిబాటు ఉంది. ఆ బండిబాటు కూడా దున్నేసి ఈ రోజు రైతులకి కనీసం టమాటా కాయలు ఎత్తుకోవాలంటే వాళ్ళు 10 కిలోమీటర్లు చుట్టేసుకొని రావాల. వాళ్ళంతా అడుగుతా ఉన్నారు మా పరిస్థితి ఏమీని. ఎంఆర్ఓ గారికి చెప్పినాం, అక్కడ కూడా దావా 20 అడుగులు వదలల్లా, ఆల్రెడీ స్కెచ్ లో ఉండాది, స్కెచ్ లో ఉండే దారే వదలమంటా ఉన్నది. వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు ఏమిరా అంటే మాకు ఆ రోజు ఉన్న కలెక్టర్ గారు ఇచ్చినారు, ఎంఆర్ఓ గారు ఇచ్చినారు, మినిస్టర్ గారు ఇచ్చినారు అని చెప్తా ఉన్నారు. ఎవరు ఇచ్చినా మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెప్తా ఉన్నాము, ఎవరైనా సరే మీరు కూడా వచ్చి ఎంక్వైరీ చేయండి. దారి 20 అడుగులు ఉందా లేదా అక్కడ, ఆ దారి ఉంటేనే వదలండి, దారి లేకపోతే వదలొద్దు. అంతేగాని ఊరికే ఈ రైతులు దాదాపు 800 ఎకరాలు 900 ఎకరాలు పోయిందంట. వాళ్ళకి నష్టపరిహారం కట్టించేసి మీరు ప్రాజెక్టు కట్టుకోండి, ప్రాజెక్టుకి మేమేమి అడ్డంకులు కాదు కదా. వాళ్ళ నష్టపరిహారం అడిగేదాని కోసం వాళ్ళు రైతులు వస్తా ఉంటే రైతుల మీద మారణాయుధాలతో వచ్చి సీసాలు ఎత్తుకొని రాళ్ళు ఎత్తుకొని ఈ మాదిరి దౌర్జన్యం చేస్తే మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక మాట, మేము ఎప్పుడైనా వచ్చినామంటే మమ్మల్నే దొబ్బుతా ఉన్నారు, కానీ ఈ రోజు మమ్మల్నే దొబ్బుతా ఉన్నారు. కనీసం వాళ్ళు న్యాయం చేయండి. 6-7 మందికి తల్ల పగిలిపోయినాయి, చాలా మంది హాస్పిటల్లో జాయిన్ అయినారు. ఈ రోజు వాళ్ళకంతా కూడా తగిన న్యాయం చేయాలని చెప్పి మీ అందరికీ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.